హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే సాఫ్ట్ దోశలు చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయ్యారంటే ఈ దోశలు పెనానికి అతుక్కోవు, అలాగని విరిగిపోవండి, చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు నిండా ఇలా ఉడకబెట్టుకున్న అన్నం వేసుకున్నానండి, లేదా మిగిలిపోయిన అన్నము. సో అదే కప్పు తోటి ఒక కప్పు నిండా వాటర్ వేసుకొని స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా. సో ఈ టెక్స్చర్ వచ్చే వరకు పట్టుకోవాలండి, ఎక్కడ మనకు అన్నం పలుకు ఉండకుండా పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బటరీ టెక్స్చర్ వచ్చే వరకు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇందులోకి ఇంకా నీళ్లు పట్టవండి. సో మనం ఉండే బ్యాటర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు నిండా బియ్యం పిండి వేసుకుంటున్నానండి. సో మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో ఆ కప్పుతోటి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండిని ఇప్పుడు పూర్తిగా కలుపుకుందామండి. సో విస్కర్తో కానీ లేదా చేత్తో కానీ బాగా చక్కగా కలుపుకుందాము. ఇందులోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు తీసుకున్నానండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇందులోకి కావాలంటే ఏదైనా వెజిటేబుల్స్ అయినా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేతితోనే చక్కగా కలుపుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఉండలు కట్టకుండా మనం పూర్తిగా కలుపుకోవాలండి. సో కలుపుకొని చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఏరీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల మనకి దోశలు కానీ సాఫ్ట్గా వస్తాయండి. సో కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. రెస్ట్ ఇచ్చినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి దోశ కన్సిస్టెన్సీ రావాలండి. సో చూస్తున్నారు కదా, ఇందులో కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మనకి. సో ఇప్పుడు ఇది మనం ఇన్స్టెంట్గా చేయడం వల్ల ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. సాఫ్ట్గా రావాలంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత టెక్స్చర్ చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటే మనకి ఆ ఏరి టెక్స్చర్ అనేది దోశకు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. సో దోశల కోసం పెనాన్ని బాగా వేడి చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెంగా బ్యాటర్ వేసుకుని ఇలా దోశలాగా వేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, పిండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. సో 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మరొక వైపు తిప్పుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇలా తిప్పేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాగే మనకి దోశ కానీ పచ్చిగా ఉంటాయి అనమాట. సో అదొక్కటి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దోశ అంతా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, చక్కగా వస్తాయండి. సో ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూసారా. దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు కానీ చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎక్కడ అతుక్కోవడం కానీ అలా అవ్వదు. మెయిన్ ఇక్కడ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇక్కడ పెరుగు కానీ లేదా అన్నం కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ దోశలు పర్ఫెక్ట్గా రావు. అలాగే బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకున్నా కానీ అతుక్కొని పోతాయి అనమాట. మెజర్మెంట్ చక్కగా ఫాలో అవ్వండి. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ కానీ లేదా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్ అయినా కానీ ఇలా చిటికల దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. దోశ పిండి రెడీ చేయడం వరకే కాదు, ఈ దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే దోశలు కాల్చే విధానం కానీ వేరేగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవుతూ చేశారంటే పిండి పెనానికి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి ఈ దోశలు. క్రిస్పీగా అయినా సాఫ్ట్గా అయినా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా 1 కప్పు అన్నము, 3/4 కప్పు రవ్వ, 3/4 కప్పు పెరుగు అండి. సో ముందుగా మిక్సీ జార్లోకి 3/4 కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ ఒకసారి వేసుకుంటే రవ్వ అనేది సరిగా మెదగదు. సో ఇలా పట్టుకోవాలన్నమాట. పౌడర్గా కాకపోయినా కొంచెం సన్నగా పట్టుకుంటే సరిపోతుంది రవ్వ. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. సో కొంచెం బరకున్నా పర్వాలేదన్నమాట. సో ఇప్పుడు 1 కప్పు అన్నం తీసుకుంటున్నానండి. అలాగే పెరుగు కానీ వేసుకుంటున్నాను. 2 ఒకసారి వేసుకుంటున్నాను. ఇందులో రవ్వలో 3/4 కప్పు పెరుగు వేసుకున్నాం కదా, సో అలాగే అదే క్వాంటిటీలో నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు. సో అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే చాలా పల్చగా మాత్రం పట్టుకోకండి మీకు పిండిని. సో చూసారా, ఇలా పట్టుకున్నాను అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ అంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి. సో మీకు ఈ దోశలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో మొత్తం చూడండి. కొంతమంది ఇంతవరకు చూసి వెళ్ళిపోతారనమాట. మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతేనే కదండి కరెక్ట్గా మనకి వీడియోలో చూపించిన విధంగా రావాలంటే దోశలు. సో ఇప్పుడు మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వ అనేది బాగా నానితే చిక్కబడుతుంది అనమాట పిండి. సో చూద్దాం 10 నిమిషాల తర్వాత. సో చూసారా, బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడింది అనమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పిండి. సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడవనివ్వాలండి. సో చూసారా, ఈ వేడి ఉంటే సరిపోతుంది. నీళ్లు చల్లాలన్నమాట. నీళ్లు చల్లి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుందాము. ఇప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలన్నమాట నీళ్లు చల్లిన తర్వాత. సో లేకుంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు దోశ వేసుకుంటే పెనానికి అంటుకుంటుంది. సో ఫ్లేమ్ అనేది కొంచెం లోగా పెట్టుకొని ఇలా దోశ వేసుకుందాము. అప్పుడు మనకి పెనానికి అంటుకోకుండా బాగా ఈవెన్గా వస్తుంది పిండి. సో ఇలా వేసుకున్న తర్వాత దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోండి. ఇది అన్నంతో చేసే దోశలు కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి దోశలు కరెక్ట్గా వస్తాయి. మీకు కనుక సాఫ్ట్ దోశలు వచ్చినప్పుడు ఇలా కొంచెం పూర్తిగా కాలనిచ్చినాక మనము దోశ అనేది తీసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ దోశ వరకు చూసారా, ఇలా పూర్తిగా బ్రౌన్ అవ్వాలన్నమాట. అలా అప్పుడు తీసుకుంటే మనకి దోశలు అనేది ఈజీగా వస్తాయి అండ్ క్రిస్పీగా కానీ ఉంటాయి. సో చూసారా, దోశలు అనేది రెడీ. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోవాలి. సో ఇదొక్కటి గుర్తు పెట్టుకొని చేసుకోండి, అంతే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.